ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు కోచ్గా రవిశాస్త్రి వెళ్లనున్నారా? రవిశాస్త్రితో ఇంగ్లాండ్ అండ్ వెల్స్ క్రికెట్ బోర్డు చర్చలు జరుపుతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. బ్రెండన్ మెక్కల్లమ్ కోచ్ అయ్యాక కూడా ఇంగ్లాండ్ ఆట తీరు దిగజారుతుంది. పెద్దగా ఫలితాలు ఇవ్వటం లేదు బ్రెండన్. బజ్బాల్ పేరుతో టెస్ట్ క్రికెట్కు T20 హంగులు తెచ్చారు. భారత్పై గెలవాల్సిన సిరీస్ను స్వదేశంలో చేజార్చుకుంది ఇంగ్లాండ్. ప్రస్తుత యాషెస్ సిరీస్ను కూడా కోల్పోయింది ఇంగ్లాండ్. ఆస్ట్రేలియాకు కనీసం పోటీ ఇవ్వలేని స్థితిలో ఇంగ్లాండ్ ఆటగాళ్లున్నారు. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్పై కోచ్గా రవిశాస్త్రికి మంచి రికార్డు ఉంది. ఇక ఇందుకే ఇప్పుడు రవిశాస్త్రితో కూడా ఇంగ్లాండ్కి కోచ్గా తీసుకునేందుకు కూడా క్రికెట్ జట్టుకు కోచ్గా తీసుకునేందుకు మాట్లాడుతూ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఏంటి రవిశాస్త్రిని ఎందుకు ఇంగ్లాండ్ జట్టుకి కోచ్గా తీసుకోవాలనుకుంటున్నారు? ప్రస్తుతం ఉన్న కోచ్ ఎవరైతే బ్రెండన్ ఉన్నారో, బ్రెండన్ మెక్కల్లమ్, అతని వ్యూహాలు ఫలించటం లేదా? క్రికెట్ ఆట తీరుని, ఇంగ్లాండ్ ఆట తీరుని దెబ్బతీస్తున్నాయా ఏంటి అన్న డీటెయిల్స్ని కూడా మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. వెంకట్ గారు. హలో. ఎస్ వెంకట్ గారు, ఇప్పుడు బజ్బాల్ పేరుతో కూడా టెస్ట్ క్రికెట్లో కూడా ఇప్పుడు మనం చూస్తే కనుక బ్రెండన్ మెక్కల్లమ్ కూడా ఒక ఆట తీరుని తీసుకొని వచ్చారు. అంటే ఇది పూర్తిగా కూడా పతన వ్యవస్థకు తీసుకొని వచ్చారు ఈ ఆట తీరుతో క్రికెట్ జట్టుని, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుని. ఏంటి? ఎస్ సార్, నేను దాదాపుగా రెండేళ్ల నుంచి కూడా ఈ బజ్బాల్ అనే దాని గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అంటే టెస్ట్ క్రికెట్ కు T20 హంగులు తీసుకురావడంతో దూకుడుగా ఆడేది. అంటే అప్పటి వరకు టెస్ట్ క్రికెట్ అంటే చాలా వరకు బోరింగ్ క్రికెట్, ఇలా కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉండేది. కానీ కొంత దీనికి సంబంధించి కొన్ని కీలక మార్పులు, అంటే దూకుడుగా ఆడటం, అది ఏ దేశం మీద అయినా సరే దూకుడుగా ఆడితేనే భారీగా పరుగులు చేయవచ్చు. అదే చేజింగ్ విషయంలో కానీ, లేదంటే డిఫెన్స్ ఆడితే ఎక్కువగా వికెట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డిఫెన్స్ ఆడకుండా దూకుడుగా ఆడితే వీలైనంత ఎక్కువ పరుగులు చేసేయచ్చు. ఒకళ్ళు డిఫెన్స్ ఆడుతున్నప్పటికీ మరొకరు దూకుడుగా ఆడితే ఫలితాన్ని ఇస్తుంది అనేది కొంత అతను భావించాడు. అతను ఆ నిక్ నేమ్ కూడా బజ్ గా అవడంతో అతని దానికి బజ్ బాల్ అనే పేరైతే తీసుకురావడం జరిగింది. అయితే అది క్రమంగా ఇంగ్లాండ్ క్రికెట్ ను పతనావస్థకు చేర్చింది. అంటే గెలవాల్సిన మ్యాచ్ లో ఏదో పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని మైదానాల్లో అలా ఆడటం, లేదంటే ఇంగ్లాండ్ లో తమకు అనుకూలంగా తయారు చేసుకున్నటువంటి పిచ్ల మీద ఆడటం మినహా విదేశాల మీద, అంటే భారత్ లాంటి దేశాల మీద ప్రభావం చూపించలేకపోయారు అనే కామెంట్ అయితే ఎక్కువగా వినపడుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా ఇది వ్యూహం అనేది వర్కౌట్ కాలేదు అనేది కూడా కొంత వినపడినటువంటి విమర్శ. ఈ నేపథ్యంలోనే అతన్ని పూర్తిగా పక్కన పెట్టాలి, అతని స్థానంలో రవిశాస్త్రిని తీసుకురావాలనే ఆలోచనగా కూడా కొంత కనపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రవిశాస్త్రి హెడ్ కోచ్ గా ఉన్న సమయంలో ఇంగ్లాండ్ గానీ, ఆస్ట్రేలియా గానీ, అలాగే సౌత్ ఆఫ్రికా వంటి దేశాల్లో కూడా ఎక్కువగా ప్రభావితం చూపించగలిగినటువంటి కోచ్ గా పనిచేశాడు. అక్కడ మనం చూసుకుంటే లార్డ్స్ లో 60 ఓవర్లలో విరాట్ కోహ్లీ సారథ్యంలో మ్యాచ్ గెలిచినప్పుడు కూడా రవిశాస్త్రి కోచ్ గా ఉన్నాడు. అదేవిధంగా అలాగే ఆస్ట్రేలియాకి సంబంధించి ఒకసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడంలో కూడా రవిశాస్త్రి కీలక పాత్ర పోషించాడు. కాబట్టి అతని సారథ్యంలోనే నడవాలి అనేది కూడా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్టు కూడా తెలిసింది. ఈ మేరకు ఇప్పటికీ అతనికి ఒక ఆఫర్ కూడా ఇవ్వటం జరిగింది అనేది కూడా వినపడుతున్నటువంటి మాట. అయితే దీనికి సంబంధించి ఇంకా రవిశాస్త్రి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయాన్ని అయితే ఆయన ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం దీని గురించి పెద్ద చర్చ జరుగుతోంది. అయితే వెంకట్ గారు, ఇప్పుడు బ్రెండన్ మెక్కల్లమ్ కోచ్గా ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నారు. ఆయన కోచ్గా ఉన్నదానికి, రవిశాస్త్రి కోచ్గా ఉన్నదానికి డిఫరెన్స్ ఏముంటుంది? వీళ్ళిద్దరు కోచింగ్ అంటే ఒకసారి మనం వీళ్ళ స్థానాలను కనుక ప్రస్తావిస్తే ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా, అంటే దాంట్లో ఖచ్చితంగా తేడా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రవిశాస్త్రి కోచింగ్, అతను టీమ్ మేనేజర్ గా ఉన్నప్పుడు, టీమిండియా మేనేజర్ గా ఉన్న సమయంలోనే అతను జట్టు ఆట తీరు మీద ప్రభావం చూపించేవాడు. అలాగే చటేశ్వర్ పుజారా గానీ, లేదా శిఖర్ ధవన్ గానీ వీళ్లకు పర్సనల్ గా ట్రైనింగ్ ఇవ్వడంలో అతను కోచ్ ఉన్నప్పటికీ కూడా, అనిల్ కుంబ్లే కోచ్ గా ఉన్నప్పటికీ కూడా ఇతను కొంత జోక్యం చేసుకోవడం, వాళ్ళ సలహాలు ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది. దీంతోనే విరాట్ కోహ్లీ బ్యాటింగ్, అంటే 2015 తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో కూడా మార్పులు రావడానికి రవిశాస్త్రి కారణం అనే కామెంట్ కూడా వినపడుతూ వచ్చింది. దీనితోనే ఇప్పుడు కొంత దూకుడుగా అతన్ని తీసుకురావాలి అనేది ఇంగ్లాండ్ బోర్డు ఆలోచనగా కూడా కనపడుతోంది. అయితే బ్రెండన్ మెక్కల్లమ్ ఆలోచన అనేది కొంతవరకు తప్పు కాకపోయినప్పటికీ కూడా అన్ని దేశాల మీద అదే వ్యూహంతో ఆడాలి అనేది అది తప్పు. అయితే అదేమైంది అని అంటే క్రమంగా ఇంగ్లాండ్ ఆటగాళ్ళు డిఫెన్స్ సామర్థ్యాన్ని కోల్పోయారు, డిఫెన్స్ ఆడే సామర్థ్యాన్ని కోల్పోయారు. అలాగే సీనియర్లు రిటైర్ అయినప్పుడు
ఆ, ఆ, జేమ్స్ అండర్సన్ గానీ అలాగే స్టోర్ట్ బ్రాడ్ గానీ వీళ్ళు రిటైర్ అయిన తర్వాత ఆ ఆ స్థానంలో కొత్త ఆటగాళ్ళను తీసుకురావడంలో ఫెయిల్ అయ్యాడు. అంటే సమర్థవంతమైనటువంటి ఆటగాళ్ళను తీసుకురావడంలో ఫెయిల్ అయ్యాడు. బౌలింగ్ విభాగంలో సరైన మార్పులు లేవు. అలాగే బ్యాటింగ్ కు సంబంధించి అంటే జానీ బెయిర్స్టో వంటి వికెట్ కీపర్ సక్సెస్ అవుతున్న టైంలో జేమీ స్మిత్ లాంటి ఆటగాడిని తీసుకురావడంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కాబట్టే దీనికి సంబంధించి కొంత జాగ్రత్తగా ఇప్పుడు మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రవి శాస్త్రి కోచింగ్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఆటగాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంది. అతను మనం చూసుకుంటే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచిన తర్వాత అతను ప్రెస్ మీట్ చూసుకున్నా గానీ అవన్నీ కూడా ఖచ్చితంగా అతను సక్సెస్ అయ్యాడని చెప్పాలి. వరల్డ్ కప్ లు గెలిచినా గెలవకపోయినా కూడా అతని సారథ్యం, అతని వ్యూహాలు కానీ, అతని ఆలోచన విధానం కానీ, క్రికెట్ పై అతనికి ఉన్నటువంటి జ్ఞానం కానీ ఇవన్నీ కూడా ఇంగ్లాండ్ కు ప్లస్ అయ్యే ఛాన్సే ఉంటుంది. అండ్ యాషెస్ సిరీస్ తర్వాత బ్రెండన్ మెక్కల్లామ్ మీద నెక్స్ట్ తదుపరి చర్యలు ఏమన్నా తీసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అనంటే అతనికి సంబంధించి ఇప్పటికే ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్ లో 3 టెస్టులు ఓడిపోయారు, 4వ టెస్ట్ గెలిచారు ఇంగ్లాండ్. అయితే మిగిలిన అంటే 3 టెస్టులు, మిగిలిన టెస్ట్ కూడా ఇంకోటి పూర్తయిన తర్వాత, అడిలైడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మరో చర్య తీసుకునే అవకాశం అయితే కనపడుతోంది. మరి దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటనేది తెలియదు. కానీ అటు వైట్ బాల్ క్రికెట్ లో కూడా అతను సక్సెస్ కాలేకపోయాడు. భారత్ లో T20 సిరీస్ కోల్పోవడం, వన్డే సిరీస్ కోల్పోవడం ఇవన్నీ కూడా కొన్ని విమర్శలకు అయితే దారితీసాయని చెప్పుకోవాలి. కాబట్టి కొంత కఠినంగా వ్యవహరిస్తున్నారు అనేది అయితే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్ గారు. ఇక ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకి కోచ్గా రవి శాస్త్రి వెళ్లనున్నారు అనే వార్తలైతే ఊపందుకుంటున్నాయి. ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వెల్స్ క్రికెట్ బోర్డు చర్చలు జరుపుతూ ఉన్నట్లుగా కూడా రవి శాస్త్రితో తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లాండ్ T20 జట్టు కూడా బ్రెండన్ మెక్కల్లామ్ కోచ్ అయ్యారు. అయితే ఇంగ్లాండ్ ఆట తీరు రోజు రోజుకు కూడా మ్యాచ్కి దిగజారుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే బ్రెండన్ మెక్కల్లామ్ తను కోచ్గా కూడా డిఫెన్స్ కన్నా కానీ ఒక అటాకింగ్ మోడ్లో ఎప్పుడు కూడా ఒక దూకుడుగా ఆడేందుకు, ఒక అటాకింగ్ మోడ్లో ఆడేందుకు కూడా ఇంగ్లాండ్ జట్టుని ట్రైన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఓవర్ ద టైం డిఫెన్స్ ఆడటంలో కూడా విఫలమవుతూ ఉంది ఇంగ్లాండ్ టీం. దానివల్ల పెద్దగా ఫలితాలు రావటం లేదు. అంటే అవతలి జట్టును బట్టి వ్యూహాన్ని మార్చుకుంటూ కూడా ఆట ఆడాలి. అలాంటిది ఈ వ్యూహాన్ని మార్చడంలో కూడా ఇంగ్లాండ్ జట్టు ఫెయిల్ అవుతుంది. అయితే దీనికి ముఖ్య కారణం కూడా కోచ్గా బ్రెండన్ మెక్కల్లామ్ కూడా బజ్ బాల్ పేరుతో టెస్ట్ క్రికెట్కి T20 హంగులు దిద్దారు. ఈ బజ్ బాల్ వల్లే కూడా మొత్తం కూడా ఇంగ్లాండ్ జట్టు విఫలమవుతూ ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. దీనివల్లే భారత్పై గెలవాల్సినటువంటి సిరీస్ను స్వదేశంలోనే ఇంగ్లాండ్ జట్టు చేజార్చుకుంది. అంటే గెలవాల్సిన మ్యాచ్ల్లో కూడా ఓడిపోతూ ఉంది. ప్రస్తుత యాషెస్ సిరీస్ను కూడా ఇంగ్లాండ్ జట్టు కోల్పోవటం జరిగింది. ఇవన్నీ బేరేజ్ వేసుకున్న వాళ్ళు ఆస్ట్రేలియాకి కనీసం పోటీ ఇవ్వలేని ఇంగ్లాండ్ ఆటగాళ్ళు, కనీసం పోటీ కూడా ఇవ్వలేనట్లుగా ఇంగ్లాండ్ ఆటగాళ్ళు మారిపోవటం, ఇవన్నీ గమనించిన తరువాత అప్పుడు రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ సారథ్యంలో రవిశాస్త్రి కోచ్గా ఉన్నప్పుడు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మ్యాచ్ల్లో కూడా దుమ్ము లేపింది ఇండియా. ఇవన్నీ కూడా చూసినటువంటి వారు ఇప్పుడు రవిశాస్త్రి ఇంగ్లాండ్ కోచ్గా అయితే ఏ విధంగా ఉంటుంది, T20 ఇంగ్లాండ్ కోచ్గా రవిశాస్త్రిని తీసుకుంటే బాగుంటుంది అనే యోచనలో కూడా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఉన్నట్లు తెలుస్తుంది. అందుకని ఈ మేరకు రవిశాస్త్రికి భారీ ఆఫర్ ప్రకటించినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. మరి చూడాలి ఇంగ్లాండ్ జట్టుకు రవిశాస్త్రి కోచ్గా వెళ్తున్నారా లేదా ఏంటి అనేది.